హాయ్ హలో అందరికీ ఇవాళ క్లాస్లో మనం ఇంట్రడక్షన్ ఎవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాక్యూమ్ ట్యూబ్స్ టు నానో ఎలక్ట్రానిక్స్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా ఎలక్ట్రికల్ వర్సెస్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉన్న డిఫరెన్సెస్ ఏంటనేది మెయిన్ గా చూద్దాం. డీల్స్ విత్ ద కరెంట్ ఫ్లో ఇన్ సెమీ కండక్టర్స్. మోస్ట్ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ ఆర్ వెరీ స్మాల్ అండ్ రిక్వైర్ స్మాల్ డైరెక్ట్ కరెంట్ DC వోల్టేజెస్ 3 to 12 volts. ఏసీ సప్లై వోల్టేజ్ వచ్చేసరికి మనం ఏంటంటే జనరల్ గా ఇంట్లో హౌస్ హోల్డ్ పర్పస్ కోసం మనం వాడే వోల్టేజ్ లెవెల్ వచ్చేసి 230 volts ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి కానీ ఆ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కి సంబంధించి కానీ వాడే వోల్టేజెస్ అంతా కూడా రేంజ్ 3 to 12 volts ఉంటుందన్నమాట. Next, deals with the current flow in conductors. Electrical components tend to be larger and use alternating current AC voltages 230 volts AC. Evolution of electronics అనేది మెయిన్ 3 కీ కాంపోనెంట్స్ ఏంటి అని అంటే ద వ్యాక్యూమ్ ట్యూబ్, ద ట్రాన్సిస్టర్ అండ్ ద ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనమాట. సో 1 by 1 ఆ సైంటిస్టుల గురించి వాటి గురించి ఈ క్లాస్ లో నేను మీకు బ్రీఫ్ గా చెప్తాను. So first of all, in 1883, Thomas Alva Edison discovered that electrons will flow from one metal conductor to another through vacuum. దీన్నే ఎడిసన్ ఎఫెక్ట్ అని కూడా అంటారనమాట. సో ఇక్కడ థామస్ అల్వా ఎడిసన్ కి సంబంధించిన కోట్ కూడా ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐ హ్యావ్ నాట్ ఫెయిల్డ్, ఐ హ్యావ్ జస్ట్ ఫౌండ్ 10,000 ways that won't work. సో నేను 10,000 times ఫెయిల్ అవ్వలేదు, 10,000 సార్లు ఎన్ని రకాలుగా పని అవ్వట్లేదు అనేది కనుక్కున్నాను దారి అని చెప్తాను అనమాట. దట్ ఈస్ కాన్ఫిడెన్స్ అబౌట్ థామస్ అల్వా ఎడిసన్, అందరికీ తెలిసిన విషయమే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆయన తర్వాత కంటిన్యూషన్ ఇన్ 1904 జాన్ ఫ్లెమింగ్ అప్లైడ్ ఎడిసన్ ఎఫెక్ట్ ఇన్ ఇన్వెంటింగ్ 2-element ఎలక్ట్రాన్ ట్యూబ్ కాల్డ్ వాక్యూమ్ ట్యూబ్. అక్కడి నుంచి ఈయన వాక్యూమ్ ట్యూబ్ ని తీసుకొచ్చారనమాట. తర్వాత వచ్చేసరికి ఈయన 1906 లో ఎవరు లీ డి ఫారెస్ట్ డెవలప్డ్ ఏ 3-element ట్యూబ్ కాల్డ్ వాక్యూమ్ ట్రయోడ్. అక్కడ డయోడ్ రెండు ఉండేది తీసుకొస్తే దాన్ని కంటిన్యూషన్ గా అయిన ట్రయోడ్ ని తీసుకొచ్చారనమాట. దిస్ వాజ్ ద రియల్ బిగినింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఇక అక్కడి నుంచి ఒరిజినల్ గా ఎలక్ట్రానిక్స్ పార్ట్ స్టార్ట్ అయింది అనమాట. తర్వాత ఇన్ 1947 ద ట్రాన్సిస్టర్ వాజ్ ఇన్వెంటెడ్ బై జాన్ బార్డిన్, వాల్టర్ బ్రెటన్ అండ్ విలియం షాక్లీ ఇన్ బెల్ ల్యాబొరేటరీస్. వీళ్ళు ముగ్గురు కలిసి చేశారనమాట. దిస్ ఇన్వెన్షన్ రివల్యూషనైజ్డ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ డ్యూ టు ఇట్స్ ఫ్యూచర్స్ సచ్ యాజ్ లైట్ వెయిట్, లో కాస్ట్, లెస్ పవర్, రిలయబిలిటీ. సో చూడండి, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ జనరల్ గానే వెయిట్ తక్కువ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ తో కంపేర్ చేస్తే. సో కాస్ట్ తక్కువ, తర్వాత పవర్ కన్సంప్షన్ తక్కువ, రిలయబిలిటీ బాగుంటుంది, విచ్ రెడ్యూస్డ్ ద సైజ్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ డివైజెస్. అనదర్ బ్రేక్ త్రూ హ్యాపెండ్ ఇన్ 1956. 47 తర్వాత మళ్ళీ 56 లో when Bell Laboratories invented thyristor, also called silicon control rectifier, SCR అని షార్ట్ కట్ లో అంటాం మనం. సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ తీసుకొచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి చాలా పెద్ద బ్రేక్ త్రూ వచ్చిందని చెప్పొచ్చు అనమాట. ఓకే, తర్వాత 1958 లో జాక్ కిల్బీ అండ్ ఇంజనీర్ ఆఫ్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ డెమాన్స్ట్రేటెడ్ ద ఫస్ట్ ఐసి. ఇక ఇక్కడ నుంచి మొత్తం పిక్చర్ మారిపోయింది అనమాట. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఎప్పుడైతే వచ్చినాయో అన్ని కూడా మీకు అన్ని కాంపోనెంట్స్ సైజ్ తగ్గటం మొదలైంది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏంటి? ఒకే సర్క్యూట్ లో కావాల్సిన అన్ని లాజికల్ గేట్స్ దగ్గర నుంచి అన్ని ఆపరేషన్స్, ఏదైనా సరే ఎలక్ట్రానిక్స్ ఆపరేషన్ అన్ని కూడా ఒకే సర్క్యూట్ లో మనం బిల్డ్ చేసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఆ సర్క్యూట్ సైజ్ తక్కువ, పని ఎక్కువ అనమాట. సో దాని మూలంగానే ఇవాళ రోజున మీరు అందరూ యూజ్ చేస్తున్న మొబైల్ ఫోన్స్ దగ్గర నుంచి స్మార్ట్ టీవీస్ దగ్గర నుంచి అన్నిటికీ కూడా సైజ్ రెడ్యూస్ అయ్యింది, క్వాలిటీ పెరిగింది, కాస్ట్ తగ్గింది అనమాట. లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కుడ్ బి ఫ్యాబ్రికేటెడ్ టుగెదర్ ఆన్ ఎ సింగిల్ చిప్. బిగినింగ్ ఆఫ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు దాన్ని. అలాగే ఇన్ ద ఇయర్ 2000 జాక్ కిల్బీ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఫర్ మినియేచరైజ్డ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. సో చిన్న సర్క్యూట్స్ ని డిజైన్ చేయడం అందుకు ఆయనకి అక్కడ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000 లో వచ్చింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ద ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనమాట. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఇలా వచ్చింది. తర్వాత దాన్ని మనం సింప్లిఫై చేసుకుంటూ ఇవాళ రోజున ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్ మొత్తం కూడా చాలా స్మార్ట్ వేలో మనం చాలా తక్కువ సైజులో అండ్ ఎక్కువ సర్క్యూట్స్ ని మనం వర్క్ చేయించుకునేలాగా, ఎక్కువ కాంపోనెంట్స్ వర్క్ చేయించుకునేలాగా డిజైన్ చేసుకునేదాకా వచ్చాము. యాజ్ ద టెక్నాలజీ అడ్వాన్స్డ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఫ్యాబ్రికేటెడ్ ఆన్ ఎ సింగిల్ చిప్ ఆల్సో ఇంక్రీజ్డ్. సో ఇప్పుడు ప్రెసెంట్ అనమాట దిస్ అడ్వాన్స్మెంట్ ఇన్ చిప్ ఫ్యాబ్రికేషన్ ఏంటంటే ఇది చాలా స్టేజెస్ కింద చెప్పవచ్చు. ఫస్ట్ మనకి స్టార్ట్ అయింది ఏంటి అంటే స్మాల్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, తర్వాత మీడియం స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇక్కడ మీరు చూడండి, గమనించండి. సో ఇక్కడ మీకు ఏంటి కనపడుతున్నాయి అంటే చూడండి, ఎస్ఎస్ఐ అంటే స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్, ఎంఎస్ఐ అంటే మీడియం స్కేల్, ఎల్ఎస్ఐ అంటే లార్జ్ స్కేల్, విఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ స్కేల్ అనమాట. అండ్ యుఎల్ఎస్ఐ ప్రెసెంట్ అల్ట్రా లార్జ్ అనమాట, ఇంకా హైయెస్ట్.
ఇక దీనివల్ల ఏంటంటే మనకు ఒక న్యూ ఎరా ఆఫ్ కంప్యూటర్స్. మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కంప్యూటర్స్ స్టార్టింగ్ డేస్ లో జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఉంటుంది. అక్కడ మనకి కంప్యూటర్ సైజ్ కి ఇవాళ మనం యూజ్ చేస్తున్న ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన కాంపోనెంట్స్ కానివ్వండి, అప్లయన్సెస్ కానివ్వండి, లేకపోతే ల్యాప్టాప్స్, పీసీలు కానివ్వండి, సైజ్ చాలా రిడ్యూస్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ మొబైల్ ఫోన్స్, ఇవి కూడా అంతే. మైక్రో ప్రాసెసర్స్. సో 4-bit మైక్రో ప్రాసెసర్ వాజ్ డెవలప్డ్ బై ఇంటెల్ ఇన్ 1971. సో ఇక్కడ నుంచి మొత్తం స్టెప్ బై స్టెప్ నవ్ డేస్ మనం యూజ్ చేస్తున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చాం అనమాట. తర్వాత ఇవి చూడండి, మీకు క్లియర్ గా ఒకే పిక్చర్ లో మొత్తం అన్ని కూడా స్టేజెస్ ఇవ్వడం జరిగింది నేను. సో ఇక్కడ 1900 దగ్గర నుంచి చూసుకుంటే వాక్యూమ్ ట్యూబ్ ఫస్ట్ జనరేషన్ కింద చెప్పుకోవచ్చు. దాని తర్వాత 1947 లో ట్రాన్సిస్టర్ సెకండ్ జనరేషన్ కింద చెప్పుకోవచ్చు. తర్వాత 1958 లో ఐసీ థర్డ్ జనరేషన్ కింద చెప్పుకోవచ్చు. తర్వాత 1960 లో ఎస్ఎస్ఐ స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్ అన్నాం కదా, అక్కడి నుంచి 66 లోకి వచ్చేసరికి మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్. తర్వాత 1969 కి వచ్చేసరికి లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. అక్కడి నుంచి 1975 లో విఎల్ఎస్ఐ, తర్వాత 95 లో యుఎల్ఎస్ఐ అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అనమాట, ఫిఫ్త్ జనరేషన్. సో ఇక్కడ వరకు కూడా మనం ఈ స్టేజెస్ ని మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఎలా జరిగింది? ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ ఆఫ్ ఫ్లో అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఉంటే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి కరెంట్ గురించి మాట్లాడినప్పుడు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంది అనేది ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే కన్వెన్షనల్ కరెంట్ అంటాం. రెండు రకాలైన కరెంట్స్ ఉంటాయి అనమాట. ఎలక్ట్రాన్స్ కి రిలేటెడ్ గా ఉండే కరెంట్ ఒకటైతే, కన్వెన్షనల్ కరెంట్ అనేది ఇంకొకటి అనమాట. సో ఇక్కడ ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ లో, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్ లో ఉన్నాయో చెప్పేది ఎలక్ట్రాన్స్ కరెంట్ అయితే, దానికి ఆపోజిట్ లో ఒక పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్ కి ట్రావెల్ చేసేదాన్ని రెగ్యులర్ గా మనం చెప్పుకునే కరెంట్ ని కన్వెన్షనల్ కరెంట్ అంటాం అనమాట. సో ఇక్కడ ఏంటి, రెసిస్టర్స్, కెపాసిటర్స్, సెమీ కండక్టర్ డివైజెస్ డిఫరెంట్ కండిషన్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది స్టడీ చేయడమే దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ అనమాట ఎవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కి. ద సెమీ కండక్టర్ డివైస్ విచ్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సెమీ కండక్టర్ అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ కొత్త వర్డ్ ఒకటి మనకి ఏంటంటే, సెమీ కండక్టర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మూడు రకాలైన మెటీరియల్స్ బేస్డ్ ఆన్ ద కండక్టివిటీ నేచర్ అనమాట. అంటే ఒక కరెంట్ ని ఫ్లో అవనిచ్చే నేచర్ ని బేస్ చేసుకుని మూడు రకాలైన మెటీరియల్స్ క్లాసిఫికేషన్ చేసుకున్నాం. అందులో ఒకటి కండక్టర్స్ అయితే, రెండు సెమీ కండక్టర్స్ అయితే, మూడు ఇన్సులేటర్స్. కండక్టర్స్ ఏమో కంప్లీట్ గా కరెంట్ ని అలౌ చేయనిస్తే, సెమీ కండక్టర్స్ ఇన్సులేటర్ కి కండక్టర్ కి మధ్యలో ఉండే ప్రాపర్టీని కలిగి ఉంటుంది. ఇన్సులేటర్స్ అనే ప్రాపర్టీ ఏంటంటే కంప్లీట్ గా కరెంట్ ని అది అపోజ్ చేస్తుంది అనమాట. సో ఈ రెండింటి మధ్యలో ఉండే నేచర్ ఇక్కడ ఎవరికి ఉంటుందంటే సెమీ కండక్టర్. ఈ సెమీ కండక్టర్ అనే దాని మీద మన ఎలక్ట్రానిక్స్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సెమీ కండక్టర్ మెటీరియల్సే ఇక తర్వాత ఇంట్రెన్సిక్, ఎక్స్ట్రెన్సిక్, తర్వాత డోపింగ్ ఎలా చేసాం, పీ టైప్ ఏంటి, ఎన్ టైప్ ఏంటి, డయోడ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ట్రయోడ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, లేదా ట్రాన్సిస్టర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మొత్తం అంతా కూడా మనం నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాము. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే, దిస్ ఇస్ స్టోరీ ఆఫ్ 20th century 3 key components, ద వాక్యూమ్ ట్యూబ్, ట్రాన్సిస్టర్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, తర్వాత ఇది కూడా చెప్పుకున్నాం మనం, ఎడిసన్ ఎఫెక్ట్ నుంచి తీసుకుని 1904 లో జాన్ ఫ్లెమింగ్ అనే ఆయన అప్లై చేసి దాన్ని కంటిన్యూషన్ తీసుకొచ్చారని కూడా మనం డిస్కస్ చేసాము. ఇదేంటంటే థియరిటికల్ గా ఎగ్జామ్ లో రాయడం కోసం మ్యాటర్ మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి దీన్ని స్టోర్ చేసుకోండి. తర్వాత ఇక వాక్యూమ్ ట్యూబ్. ఇది వాక్యూమ్ ట్యూబ్ కి సంబంధించిన మీ డయాగ్రాము. సో ఈ వాక్యూమ్ ట్యూబ్ లో ఏమేమి మీకు రిప్రజెంట్ చేశారంటే, ఒకటి యానోడ్, తర్వాత రెండు క్యాథోడ్, తర్వాత ట్యూబ్ ఎన్క్లోజర్, వాక్యూమ్ ఇన్సైడ్ ద ట్యూబ్. సో ఈ ట్యూబ్ లో మొత్తం అంతా వాక్యూమ్ తో ఫిల్ చేసాం అనమాట. ఎందుకు దీనికి ఇంకొక పేరు ఏంటి అని అంటే, వాక్యూమ్ ట్యూబ్ కి ఇంకొక పేరు ఏంటి అంటే ఎలక్ట్రాన్ ట్యూబ్ అండ్ వాల్వ్ అనమాట. ఎలక్ట్రాన్ ట్యూబ్ ఆర్ వాల్వ్. సో దీన్ని ఏంటంటే ఎవరు డెవలప్ చేశారు? జాన్ అంబ్రోస్ ఫ్లెమింగ్ అనే ఆయన 1904 లో మనకి డెవలప్ చేశారు. అక్కడి నుంచి ఏంటి అంటే, ద వాక్యూమ్ ట్యూబ్ ఈజ్ ఎ ట్యూబ్ ఇన్ విచ్ గ్యాస్ ఈజ్ రిమూవ్డ్ అండ్ దస్ వాక్యూమ్ ఈజ్ క్రియేటెడ్. సో దీని ఇన్సైడ్ లో వాక్యూమ్ ని క్రియేట్ చేయడం అనమాట. దీని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ మీరు థెర్మోయానిక్ ఎమిషన్. ఎగ్జామ్ లో వాక్యూమ్ ట్యూబ్ గురించి అడిగితే ఈ వర్డ్ ఖచ్చితంగా అక్కడ పడాలి. థెర్మోయానిక్ ఎమిషన్ అనేది మీకు డెఫినెట్ గా అక్కడ వర్డ్ పడాలన్నమాట. అంటే ఏంటి? వెన్ యూ హీట్ అప్ ఏ మెటల్, ద థర్మల్ ఎనర్జీ మేక్స్ సమ్ ఎలక్ట్రాన్స్ లూజ్. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వాక్యూమ్ ట్యూబ్ లో ఎక్కడి నుంచి వర్క్ వచ్చింది అనేది చెప్తే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ది వాక్యూమ్ ట్యూబ్ కన్సిస్టెడ్ ఆఫ్ 2 electrodes, a cathode and an anode. ఇక్కడ చూపించాను చూడండి, యానోడ్, క్యాథోడ్. సో ఇవి కూడా అలాగే గుర్తుపెట్టుకోండి. యానోడ్, క్యాథోడ్ అనేవి కూడా
గుర్తుపెట్టుకోండి. ఇందులో ఎప్పుడైనా సరే క్వశ్చన్‌కి ఆన్సర్ రాసేటప్పుడు దానికి రిలేటెడ్‌గా ఉండే కంటెంట్‌కి సంబంధించిన మెయిన్ వర్డ్స్ ఎగ్జామ్‌లో పడాలన్నమాట. అది చూసుకోండి. సో ఇక్కడ వాక్యూమ్ ట్యూబ్ కన్సిస్టెడ్ ఆఫ్ 2 ఎలక్ట్రోడ్స్ క్యాథోడ్ అండ్ యానోడ్ అని చెప్పిన తర్వాత ఇక్కడ వెన్ ద క్యాథోడ్ ఈజ్ హీటెడ్ అప్ డ్యూ టు థర్మోయానిక్ ఎమిషన్, ఇక్కడ చెప్పాం కదా థర్మోయానిక్ ఎమిషన్ అని, ద ఎలక్ట్రాన్స్ ఆర్ లూజెండ్ అండ్ వైల్ అప్లయింగ్ పాజిటివ్ వోల్టేజ్ టు ద యానోడ్ దీస్ నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద యానోడ్. ఇక్కడ చూడండి, మీకు డయాగ్రామ్ లో చూపించడం జరిగింది యారో మార్క్స్ తో ఎలక్ట్రాన్స్ ఎలాగ అట్రాక్ట్ అవుతున్నాయి అనేది. హీట్ అయినప్పుడు అక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఆ ఎమిషన్ అనేది ఈ ఎలక్ట్రాన్స్ ని మూవ్ అవనిస్తుంది అనమాట. అక్కడ ఏంటంటే బై క్రియేటింగ్ వాక్యూమ్, దట్ ఈస్ బై రిమూవింగ్ ద గ్యాస్, ద పాత్ ఈస్ మేడ్ క్లియర్ ఫర్ ద ఎలక్ట్రాన్స్ టు మూవ్ ఫ్రమ్ cathode to anode. Thus current is created. It was bulky and used lot of electrical power, and because of the heat produced, it reduced the life of the tube అనమాట. సో దాని గురించి ఏంటి అంటే ఇది డ్రాబ్యాక్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఆ హీట్ ఎక్కువ అవడం మూలంగా ఆ వాక్యూమ్ ట్యూబ్ ఎఫిషియన్సీ తగ్గుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ట్రాన్సిస్టర్. సో ఇక దాని తర్వాత వచ్చిన తర్వాత ట్రాన్సిస్టర్ కి ఎప్పుడైతే వచ్చామో 1947 లో జాన్ బార్డీన్ అండ్ వాల్టర్ బ్రెటన్ వైల్ వర్కింగ్ అండర్ విలియం షాక్లీ ఎట్ బెల్ ల్యాబ్స్. ఇక చెప్పాను కదా ఆల్రెడీ అక్కడ ట్రాన్సిస్టర్ ఎప్పుడైతే ఎంటర్ అయింది అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ అన్ని కూడా మనకి ఇంప్రూవ్ అవుతూ వచ్చినాయి అనమాట. ట్రాన్సిస్టర్ బేసిక్ గా ఏంటి అంటే 3 టెర్మినల్ సెమీ కండక్టర్ డివైస్ used to amplify or regulates current or voltage flow and acts as a switch or gate for electronic signals. ఏమీ లేదు, డయోడ్ తర్వాత ట్రాన్సిస్టర్ కి వచ్చిన దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే డయోడ్ ఈజ్ యూని డైరెక్షనల్ ఎలిమెంట్, అయితే ఇదేంటంటే బై డైరెక్షనల్ ఎలిమెంట్ కింద ట్రాన్సిస్టర్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే యూని డైరెక్షనల్ ఎలిమెంట్ కింద తీసుకుంటే డయోడ్ ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక డైరెక్షన్ లో కరెంట్ ని అలౌ చేస్తే ఇంకో డైరెక్షన్ లో కరెంట్ ని అలౌ చేయట్లేదు కాబట్టి అలాంటి కేసెస్ లో అది ఒక అపోజిషన్ లాగా తయారవుతుంది. కాబట్టి డయోడ్ ని అక్కడ కొన్ని లిమిటెడ్ అప్లికేషన్స్ లో మాత్రమే వాడగలుగుతున్నాం కాబట్టి నెక్స్ట్ లెవెల్ కి వచ్చేసరికి ట్రాన్సిస్టర్ తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా హిస్టరీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ వాక్యూమ్ ట్యూబ్స్ దగ్గర నుంచి ట్రాన్సిస్టర్ వరకు అండ్ ఐసీస్ వరకు ఇప్పుడు వాడుతున్న యుఎల్ఎస్ అంటే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వరకు ఎక్కడి వరకు వచ్చామో మొత్తం అంతా కూడా మీకు హిస్టరీ చెప్పడం జరిగింది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. థ్యాంక్ యూ.